హలో అండి. మనం పెళ్లి భోజనాల్లో తినే బంగాళదుంప వేపుడు భలే కమ్మగా ఉంటుందది. అసలు ఎలా చేశారబ్బా! ఇంత రుచిగా అనిపిస్తుంది. ఆ రుచి రావాలంటే మనం ఈ విధంగా చేసుకోవాలండి. ఈ వేపుడన్నది ఎలా చేసుకోవాలో చూడండి. కేజీ బంగాళదుంపలు తీసుకుని చక్కగా ఈ విధంగా ఉడికించుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. పొట్టు తీసుకుని ఉడికించిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి ఒక 4 వేసుకోవాలన్నమాట. పోపు దినుసులు అన్నీ కూడా ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి కూడా బాగా వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకుని ఈ విధంగా వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయలు కూడా చక్కగా మనకి వేగిపోవాలండి. అప్పుడే బంగాళదుంప వేపుడు బాగుంటుంది. వేగకుండా ఉంటే కూర అన్నది కాస్త తీయగా ఉంటుందన్నమాట. ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే కరివేపాకు కూడా వేసేసుకోండి. తర్వాత 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. భలే టేస్టీగా ఉంటుందండి ఈ బంగాళదుంప వేపుడు. ఇలా చేసుకుంటే పెళ్ళిళ్ళలో మనం తినేటప్పుడు ఎంత రుచిగా ఉంటుందో అంతే రుచిగా ఉంటుంది. చూడండి, మనకి ఉల్లిపాయ ముక్కలు మగ్గుతున్నాయి కదా. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. పచ్చిమిర్చి కూడా వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఇంకా చక్కగా వేగితే ఈ లోపల మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచుకొని అప్పటికప్పుడు రెడీగా పెట్టుకోవాలి. ఇది వేయడం వల్ల కూడా కూర చాలా చాలా రుచిగా ఉంటుంది. ఒక టేబుల్ స్పూన్ అప్పటికప్పుడు దంచుకుని పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ పచ్చిదనం పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది చూడండి ఈ విధంగా ఇలా కలుపుకుని వేయించుకోవాలి. తర్వాత ఈ కూరకి ఎంతైతే సాల్ట్ సరిపోతుందో అంత సాల్ట్ కూడా వేసుకొని ఒక అర టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత పసుపులో పచ్చిదనం పోయేంత వరకు కూడా ఒకసారి కలుపుకొని వేయించుకోండి. ఈ విధంగా ఇలా వేయించుకున్న తర్వాత మనం తీసుకున్నటువంటి కేజీ బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోవాలి. కేజీ బంగాళదుంపలు చక్కగా ఉడికించుకొని పైన తొక్కు తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు బంగాళదుంపల ముక్కలు వేసేసుకున్నాం కదా ఉడికించినవి. చక్కగా ఈ మసాలా అంతా ముక్కలుగా పట్టేలా ఈ విధంగా కలుపుకోండి. చూడండి ఇలా మూత పెట్టుకుని మనం మధ్యన కలుపుతూ ఉడికించుకోవాలి. మనకు చూడండి నూనె కూడా పైకి తేలినట్టుగా కనిపిస్తుంది కదా. చూడండి ఇలాగా అంచులకు చక్కగా ఇలాగా తీసుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు మీరు 1 టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలన్నమాట. ఈ కూర రుచిగా రావాలంటే అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చి కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే మంచి రుచిగా ఉంటుందండి. అసలు తినే కొలది ఇంకా తినాలనిపిస్తుంది అన్నమాట. 1 టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి చాలు. ఒకసారి ఈ విధంగా కలిపేసుకోండి. ఒక 3 నిమిషాల పాటు సిమ్లో చక్కగా వేయించుకున్న తర్వాత పచ్చి కొబ్బరి తీసుకుని గ్రైండ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. మీరు ఎక్కువగా వేసుకుంటే తీపి వచ్చేస్తుంది. 2 టేబుల్ స్పూన్లు చాలు కమ్మగా ఉండడానికి. ఇలా పచ్చి కొబ్బరి తురుము ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకున్న తర్వాత చక్కగా మంటని సిమ్లోనే పెట్టేసుకొని ఒక 3 లేకపోతే 4 నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత చివరిగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని వేసుకుంటే పెళ్ళిళ్ళు తినే మన బంగాళదుంప వేపుడు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి ఇలా తయారు చేయండి, చాలా చాలా బాగుంటుంది టేస్టీగా. ఈ విధంగా కలుపుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. పచ్చి కొబ్బరి తురుము వేసుకోవడం వల్లే ఈ కూర మంచి రుచిగా ఉంటుందన్నమాట. చూడండి ఎంత చక్కగా ఉంది. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేద్దాం అన్నట్టు అనిపిస్తుంది. వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.